ఉల్లిపాయ రేటు పెరిగిపోయింది. నెల క్రితం 100 రూపాయలకు 5 కిలోల ఉల్లిగడ్డలు వచ్చేవి. కానీ సీన్ మారింది. అటకెక్కిన ఉల్లి ధరలపై ఫోకస్. ఉల్లిపాయల రేట్లు పెరిగిపోయాయి. నెల క్రితం 100 రూపాయలకే 5 కేజీల ఉల్లిగడ్డలు వచ్చేవి. ప్రస్తుతం ఉల్లి కిలో కొనాలంటేనే 100 పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కేజీ ఉల్లిగడ్డలు కొనాలంటే 50 నుండి 80 వరకు చెల్లించాల్సిందే. అంటే నెల రోజుల వ్యవధిలోనే ధర భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు సామాన్యులకు మరో షాక్ తగలనుంది. ఉల్లిగడ్డల ధర ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. పండుగ నాటికి ఉల్లి ధర కొండెక్కి కూర్చునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉల్లి ధరలు ఇలానే పెరుగుతూ వెళ్తే దీపావళి పండుగ నాటికి కేజీ ఉల్లిగడ్డల ధర 100కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఉల్లిగడ్డల ధర భారీ స్థాయిలో పెరగొచ్చనే అంచనాలకు ఒక ప్రధాన కారణం ఉంది. అకాల వర్షాల కారణంగా ఉల్లిగడ్డల ధర భారీగా పెరగనుంది. వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా ఉల్లి పంట దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఉల్లిగడ్డల ధర కేజీకి ఏకంగా 100 రూపాయలకు చేరే ఛాన్స్ ఉందంటున్నారు. భారీ వర్షాలు పడడంతో మహారాష్ట్రలో మాత్రమే కాకుండా కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా ఉల్లి పంట దెబ్బతింది. దీంతో ఉల్లిగడ్డల ధర పెరుగుతుందని అంచనా. అసలే నూనె ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలపై ఉల్లి ధరలు మరింత భారం పడనుంది. ఉల్లిగడ్డ పెరిగిందని అందరూ ఇంత రేటా అంటుంటే సంవత్సరం ఏమవుతుందంటే 12, 13, 15 రూపాయలు అవుతుంది స్టార్టింగ్లో. దానివల్ల ఏంది, రైతులు ఈ రేటు గిట్టుబాటు లేదని ఈ సంవత్సరం ఎవరు వేయలేదు. వేసినాయి అవి మన వర్షాలు కొట్టుకపోయినాయి. కొట్టుకుపోవడం వల్ల ఉన్న వాళ్ళకు రేటు రావడం వల్ల ఇంత రేటు కావాల్సి ఉంది. 50 రూపాయలు వలుకుతున్నది. 10 రోజుల క్రితం 60-70 దాకా పోయింది. ఇప్పుడు 50 రూపాయలు వస్తుంది. ఇంత కారణం ఏంటంటే ఒక సంవత్సరం రేటు లేకపోవడం వల్ల, రైతులు లేకపోవడం ఒకటి, వర్షాల వల్ల కొట్టుకుపోవడం ఒకటి. దానివల్ల రేట్లు ఎక్కువ తక్కువ అవుతుంది. గత 30-40 ఏళ్ళకి వ్యాపారం చేస్తున్నాం. ఉల్లిపాయ మాత్రం ఇంత రేటు ఎప్పుడు కాలేదు. ఈ వర్షాల వలన చాలా రేటు పెరిగింది. సరుకు కూడా చాలా ఖరాబ్ వస్తుంది. నాణ్యత కూడా లేదు, అంత మంచిగా రావట్లేదు. గిరాకులతో షాకులతో మాట పోతుంది. మాకు తీసుకుపోయిన వాళ్ళందరూ మళ్ళీ వాపసు తెచ్చిస్తారు. కాబట్టి దీన్ని న్యాయంగా పద్ధతిగా చేయగలరని కోరుతున్నాం. 15 రూపాయలు ఉన్న ఉల్లిగడ్డ 60 రూపాయలు అయింది. మార్కెట్లో జనాలు కొనలేకపోతున్నారు. అక్కడ వర్షాలు రాబట్టి రేటు పెరిగింది. ఉల్లిగడ్డ ఖరాబ్గా వస్తున్నది, మంచిగా రావడం లేదు. ఎర్రది 60 రూపాయలు, తెల్లది 65 రూపాయలు ఉన్నది. ఈ రేట్లు కొనలేకపోతున్నారు జనాలు. ఇట్లా ఉంటే జనాలు కొనాలంటే ఆశ్చర్యపోతున్నారు. ఈ ఉల్లిగడ్డ తగ్గించాలని మనది. మార్కెట్లో అయినా చూడండి, ఉల్లిగడ్డ మటుకు 60 రూపాయలకు 60-70 రూపాయల దాకా పెరుగుతుంది. పెరిగింది ఆల్రెడీ. ఉల్లిగడ్డ 60-70 రూపాయలు అయినాక మంచిగా రావట్లేదు, నల్లగా వస్తుంది, పాసిపోయి వస్తుంది. అట్లాగా నూనె రేటు కూడా 115 రూపాయలు, 125, 135 రూపాయలు అయింది ఒక లీటరు. వర్షాల వల్ల జనాలు చాలా నష్టపోతున్నారు. దాన్ని బట్టి ఏమైనా తగ్గించే ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నాం.